ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా గెలిచినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఏపీలో సీఎం అంటే పులివెందుల్లో సీఎం జగన్ గెలుపొందినట్టుగా తెలుస్తుంది. ఆయన 61,000 మెజార్టీతో గెలుపొందినట్లుగా సమాచారం. మరోవైపు అమేధిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి చెందినట్లుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో స్మృతి ఇరానీపై గెలుపొందినట్లుగా సమాచారం అందుతోంది. ఇక వరంగల్లో కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆమె 2,17,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పోరిక బలరాం నాయక్ మహబాద్ నుంచి కూడా ఆధిక్యంలో ఉన్నారు. దాదాపుగా గెలుపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. బలరాం నాయక్ తన విజయ అవకాశాలకు సంబంధించి స్పందించారు. బలరాం నాయక్ ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం. నా ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగనే నా యొక్క నియోజకవర్గ ప్రజలకందరికీ, నా కోటేసి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు, నా కార్యకర్తలకు, నా ఎమ్మెల్యేలకు అందరికీ, మా ఏఐసి సెక్రటరీ ఇన్ఛార్జీలకు, మండల ప్రెసిడెంట్లకు, అలాగనే బూత్ కమిటీలో పనిచేసిన ప్రజలకు, బూత్ కమిటీలో ఉన్న నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ, అలాగనే వాళ్ళకు పాదాభివందనాలు కూడా చేస్తాను. ఎందుకంటే ఇంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయిన ప్రజలకు, వారికి అందరికీ కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకు నేను రుణపడి ఉంటానని చెప్పుకు తప్పదు. అదేవిధంగా ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా. కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. సాయంత్రం వరకు చూద్దాం. ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారెంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇస్తాం. మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. తప్పకుండా మేము ఇచ్చిన 5 గ్యారెంటీలు 100% మేము చేస్తాం. దాని తర్వాత మేము మళ్ళీ మా ఇండియన్ కూటమి ఒకవేళ రేపు ఇంకో 4-5 గంటలైతే తేలిపోతుంది. కాబట్టి రేపేళ్ళుండి మరి ఏమవుతుందో చూడాలి. ఇండియన్ కూటమి పెద్ద భారతదేశం, అది ఏమేమవుతుందనేది దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా వందనాలు. మీరు ఎంపీగా ఏం చేద్దాం అనుకుంటారు? నేను ఎంపీగా ఏం చేద్దామంటే నాకున్న ఆశయాలు కానివ్వండి, నాకు ప్రజలకు ఒక కోరిక. ఇక చెరువులు ఉన్నాయి, కొన్ని మోడికుంట వాగు ఉంది, ఇంకోటి మన పర్ణశాల బ్రిడ్జి కూడా ఉంది. అలాంటి కేంద్ర విద్యాలయాలకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ట్రైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రకరకాల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. బయ్యారం గనులు, బయ్యారం ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ కూడా చేయవలసిన చాలా ఉన్నాయి ప్రజలకు. అవి తప్పకుండా పోయినసారి నేను పూర్తిగా చేయకపోయినా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా నేను ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఇదే పార్లమెంట్లో నేను ఉంటూ ప్రజలతో ఉన్నాను. కాబట్టి నాకు ప్రజలు నమ్మి నాకు ఓటేసిన ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళకు పాదాభివందనాలు. తప్పకుండా వాళ్ళ పనులు చేస్తా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మా సోదరులందరికీ కూడా నేను రుణపడి. రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహబాద్లో బలరాం నాయక్ గెలుపొందారు. ఆయన స్పందించారు. ఇక మరోవైపు వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కడియం కావ్య కూడా 2,00,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు తెలుస్తుంది. ఆమె గెలుపు తర్వాత ఆమె కూడా స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మొదటగా నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరియు మన వరంగల్ జిల్లా శాసనసభ్యులు, మంత్రులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాటికి నా గెలిపే సమాధానంగా నన్ను నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏ విధంగానైతే నేను ప్రామిసెస్ చేశానో వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అట్లాగే ఎడ్యుకేషనల్ హబ్గా డెవలప్ చేసుకోవడం, ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేసుకోవడము, ఇవన్నిటిపైన నేను ఖచ్చితంగా రానున్న రోజులలో తప్పకుండా పోరాడతాను, కృషి చేస్తాను. ఈ సమస్యలను ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వరంగల్ ప్రజల గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడబోతున్నాను. అందుకు అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా
పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.